కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత షబ్బీర్ అలీకి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బహిరంగ సభల్లో పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత షబ్బీర్ అలీకి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బహిరంగ సభల్లో పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అమర్. గాంధీ భవన్ కి కామారెడ్డి పంచాయతీ చేరుకుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే క్రమశిక్షణ కమిటీ ముందుకు కామారెడ్డికి సంబంధించినటువంటి విషయంపై దానికి సంబంధించి సమావేశం కూడా మొదలు కానుంది. అయితే గాంధీ భవన్ లో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్మోహన్ కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామారెడ్డిలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇరువురు నేతలు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి షబ్బీర్ అలీ వర్సెస్ అక్కడ జనరల్ సెక్రటరీ అయినటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా ప్రస్తుతం రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. వారిద్దరి మధ్య వివాదం కాస్త గాంధీ భవన్ కి చేరుకుంది. పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తున్నారంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డిపై ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ సంఘం ఇప్పటికే కమిటీ షోకాజ్ నోటీసులు కూడా చంద్రశేఖర్ రెడ్డికి జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కి చేరుకున్నారు. టీపీసీసీ మహేష్ గౌడ్ కు సంబంధించినటువంటి ఇప్పటికే ఒకవైపు ఆడియో కూడా వైరల్ అవుతుంది. మహేందర్ రెడ్డి అనే ఒక కార్యకర్త షబ్బీర్ అలీతో మాట్లాడినటువంటి ఒక ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంట్రెస్టింగ్ గా ప్రస్తుతం కామారెడ్డి పంచాయతీ మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆడియోకి సంబంధించి చూసుకుంటే మొత్తం డబ్బుల వ్యవహారంలోనే గాంధీ భవన్ లో నడుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారంటూ కూడా షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు, ఆడియోలో మాట్లాడారు. కాబట్టి ఈ ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం అయితే ఆ ఆడియో పట్ల కూడా క్రమశిక్షణ సంఘం కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. షబ్బీర్ అలీకి కూడా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వివరణ కూడా కోరే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్పర్సన్ అయినటువంటి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అతనికి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్న అంశానికి సంబంధించి కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్మోహన్ ముందు కూడా ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. ముఖ్యంగా శ్యామ్మోహన్ ఉన్నటువంటి నోటీసులు ఇచ్చిన వ్యవహారానికి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అతను ఏ పార్టీకి సంబంధించి ఒత్తాసుగా చేస్తున్నారు, ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాడా, లేకుంటే షబ్బీర్ అలీకి ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నాడు, ఇవన్నిటిపై ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి నుంచి వివరాలు అయితే సేకరించున్నారు. పార్టీకి సంబంధించి ఎందుకు సపోర్ట్ గా ఉండట్లేదన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైస్ చైర్మన్ మొత్తం వివరాలు అయితే సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.